కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు జాప్యంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో వేల క్వింటాల ధాన్యం తడిసి ముద్దయింది. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీళ్ల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇవే బాధలు దినం ఇద్దరం ఇటు ఉండిపోతున్నాం. వీడికి 3 జాగాలకు షిఫ్ట్ చేసినాం. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ అనిపోయినాయి. మాకు లేని బాధ ఉన్నది. ఇక్కడ ఈ కళ్ళం కరెక్ట్ లేదు. ఇవే బాధలు దినం ఎక్కడి పని అక్కడనే పోతుంది. ఎట్లా బతుకుడు ఏం కాదా ఉన్న మొక్కలని నానిపోయినాయి. మాకు బాధనే బాగా మొత్తం కడుపంతా బాధనే ఉన్నది. ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. మన పొద్దుకి గప్పిపోయిన డబ్బుల పత్రం మళ్ళీ అనిపోయినాయి. మళ్ళీ ఇద్దరు రావాలంటే మళ్ళీ కష్టం. సార్ ఇప్పటికీ నెల రోజుల నుంచి మన వడ్లు ఓలుసుగా పట్టించుకోలేదు. వడ్లు అక్కడికి వచ్చిన వాళ్ళు లేరు. ఇక మేము నెల రోజుల నుంచి తెలంగాణ వద్దాక ఇక్కడ మేము ఉండు బాగా ఇబ్బంది అవుతుంది సార్. మరి మాకు ఇదివరకు 2 కిలోలు 3 కిలోలు కటింగ్ అన్నారు. కటింగ్స్ మేము ఒప్పుకున్నాం కదా. ఇక కటింగ్ అయితే మాత్రం మేము మేము పండిస్తూ లాభం లేదు సార్. ఇది మేము కౌలు చేసుకున్న భూములు, మేము సొంత భూములు కావు.